మొన్న మనం చేసిన గులాబ్ జామ్ కి ఎక్స్టెన్షన్ అన్నమాట ఈ ఐస్ క్రీమ్. సో గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ తినాలనిపించింది. సో మా వాళ్ళు కూడా అడిగారని ఇంకా ఐస్ క్రీమ్ చేయడం మొదలు పెట్టాను. 1 కప్ మిల్క్ తీసుకుని దాన్ని బాయిల్ చేసుకుని ఒక 2 స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని మిల్క్ లో కలిపి ఆ పాలల్లో వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా అయ్యాక ఒక స్పూన్ మిల్క్ పౌడర్ ని గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంటికి హాలిడేస్ కి వెళ్ళాక నేను ఒక్కసారి కూడా ఐస్ క్రీమ్ చేయలేదు. ఇంకా ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ ని చూడగానే మా వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ అంతా ఫ్లాష్ అవుతుంది అనమాట. 1 కప్ విప్పింగ్ క్రీమ్ ని ఇలా బాగా విప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం కలుపుకున్న మిల్క్ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఏంటంటే స్మూత్ కన్సిస్టెన్సీ కోసం వేసుకోవడమే, ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అందులో మనం ఉడికించుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కంటైనర్ లో ఇది మొత్తం వేసేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని దాని మీద టాపింగ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవడం. కస్టర్డ్ పౌడర్ తో ఐస్ క్రీమ్ ట్రై చేయకపోతే డెఫినెట్ గా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటది. నేనైతే గులాబ్ జామ్ తో తిన్నా, చాలా బాగుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.